ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యూరియా కష్టాలు తప్పడం లేదు. అర్ధరాత్రి నుంచి యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఖానాపురం మండలంలోని పలు గ్రామాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. వరంగల్ యూరియా కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ మాధవి, గత నెల రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను యూరియా కొరత అనేటువంటిది వేయడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల లోపల యూరియా కొరత అనేది తీవ్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైతులు కంటి మీద కునుకు లేనటువంటి వాతావరణం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద, అదేవిధంగా సొసైటీలకు సంబంధించినటువంటి గోదాముల వద్ద నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి 1000 మంది రైతులకి కనీసం 400లకు సంబంధించినటువంటి యూరియా బస్తాలు కూడా రాకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పిల్లలని కూడా స్కూల్ బంద్ చేయించి క్యూ లైన్లలో వెయిట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. మహిళలు అదేవిధంగా వృద్ధులు కూడా మొత్తం క్యూ లైన్ల లోపల యూరియా బస్తాల కోసం గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే రైతులంతా కూడా వ్యవసాయ పనులు బంద్ చేసి కూలీ రేట్లు చెల్లించి కూలీలు పెట్టి క్యూ లైన్ల లోపల యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల లోపల విపరీతమైనటువంటి యూరియా కొరత ఉన్నది. ఇక్కడ ప్యాడీకి సంబంధించి అంటే పాకాల ఆయకట్టు, అదేవిధంగా రంగాయ చెరువుకు సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్యాడీ సాగు సాగుతుంది. దీనికి డిమాండ్కు తగిన విధంగా సప్లై అనేటువంటిది ప్రభుత్వం ముందస్తుగానే, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలి. దానిలో విఫలం కావడంతో ప్యాడీ సాగు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒక దశలో రైతులు అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నటువంటి దయనీయమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ నర్సంపేట నియోజకవర్గంలో నెలకొంది. అక్కడ నెక్కొండకు సంబంధించినటువంటి మనం చూడొచ్చు, నెక్కొండ మండలం, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నెక్కొండ మండలం లోపల మొత్తం క్యూ లైన్ల లోపల రైతులు పెద్ద ఎత్తున దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ల లోపల రైతులు వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. 1000 మంది రైతులు క్యూ లైన్లలో నిల్చుంటే 400 బస్తాలు రావడం అనేటువంటిది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండటానికి అద్దం పడుతుంది. అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరికి సంబంధించినటువంటి పర్యటనకు వెళ్తే అక్కడ రైతులంతా కూడా ఆయన అడ్డుకోవడంతో కలెక్టర్తో మాట్లాడి సరిపడా డిమాండ్కి తగిన యూరియా ఇవ్వాలని చెప్పి మొత్తం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, కలెక్టర్కి విన్నవించారు. ప్రతి చోట కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత అనేటువంటి వీడనటువంటి సిచ్యువేషన్, రైతుల ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది.